గాడిద గుర్రం స్నేహం కథ. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి ఒక గుర్రము, ఒక గాడిద కూడా ఉండేవి. గుర్రాన్ని రైతు అందంగా అలంకరించేవాడు. ప్రయాణాలకు మాత్రమే ఉపయోగించేవాడు. గాడిదను మాత్రం భారాలు మోసేందుకు మాత్రమే ఉపయోగించేవాడు. గుర్రం తనను తాను ఎంతో గొప్పగా భావించేది. నేను ఎంత అందంగా ఉన్నానో, నన్ను అందరూ చూడగానే మెచ్చుకుంటారు. కానీ గాడిద బరువులు మోసుకోవడమే పని. గాడిద మాత్రం మౌనంగా తన పనిని చేసేది. ఒకరోజు రైతు మార్కెట్కు వెళ్ళాల్సి వచ్చింది. బియ్యం బస్తాలన్నీ గాడిదపై వేసి కొంచెం చిన్న బరువును గుర్రంపై పెట్టాడు. మార్గం పొడవుగా ఉండడంతో గాడిద అలసిపోయింది. అది గుర్రాన్ని చూసి, స్నేహితుడా, నా మీద చాలా బరువు ఉంది. కొంచెం నీ మీద వేసుకుంటే నాకు సులభం అవుతుంది అని అడిగింది. గుర్రం గర్వంగా నవ్వుతూ, నేను రాజవంశానికి చెందినవాడిని. నేను బరువులు మోసే పని కోసం పుట్టలేదు అని అది నీ పని అని గర్వంగా చెప్పింది. గాడిద మౌనం పాటించింది. కానీ కొద్దిసేపటికి బరువు ఎక్కువ అవడంతో గాడిద నేలపై పడిపోయింది. రైతు పరిస్థితి చూసి కోపంతో అన్నాడు, ఇప్పటి నుంచి అన్ని బస్తాలు గుర్రంపై వేయాలి, లేదంటే మార్కెట్కు ఎలా చేరతాం? రైతు గాడిదపై ఉన్న అన్ని బస్తాలను తీసి గుర్రం మీద వేశాడు. ఇప్పుడు గుర్రం ఒక్కసారిగా అన్ని బరువులను మోసుకోవాల్సి వచ్చింది. గుర్రం శ్రమతో చెమటలు పడుతూ తనలో తానే అనుకుంది, నేను గాడిదకు సహాయం చేసి ఉంటే ఇంత కష్టం నాకు ఉండేది కాదు. నిజమైన స్నేహం ఏమిటంటే ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం.